వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్ మిత్రం జిందాల్ 3,00,000 కోట్లు పెట్టుబడులకు సంబంధించి కథ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3,00,000 కోట్ల పెట్టుబడులు ఏపీకి రాకుండా పోయాట. జగన్ క్లాస్మేటు మిత్రం జిందాల్ ఈ మొత్తం ఏపీలో జిందానీ కేసులో వల్ల పెట్టడం లేదట. అయితే తన పైన కేసు పెట్టారన్న కోపంతోనే పోయి మహారాష్ట్రలో పెట్టుకున్నాడట. జగన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఆస్థాన రచయితలు కుట్ర సిద్ధాంతాలతో ఇట్టే దొరికిపోయే ప్లాన్లు కూడా వేసి సజ్జల నేతృత్వంలో రెడీ అయినటువంటి జర్నలిస్టుల కథ అల్లేస్తూ దాన్ని సాక్షి ప్రముఖంగా ప్రచురించింది. వైసీపీ కేడర్ కూడా పాపం అనుకునే పరిస్థితికి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. అసలు ఈ 3,00,000 కోట్ల లెక్క ఏమిటి? కానీ ఇక్కడ దావోస్ పోయి అక్కడ ఫడ్నవీస్లోని మహారాష్ట్రలో 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టానని కూడా ఒక పేపర్ మార్చుకున్నారు. అది ఏపీకి రావాల్సిందేనని కూడా సాక్షి చెబుతుంది. ఎప్పటికైనా ఈ ప్రతిపాదన ఏపీకి వచ్చిందని ఎప్పుడో ఈ ప్రతిపాదన ఎప్పుడైనా సరే ఈ ప్రతిపాదన ఏపీకి వచ్చేదని ఇప్పుడు చెప్పలేదు. కనీసం తన మిత్రుడు జగన్ ఉన్నప్పుడు ఆయన వచ్చి పెట్టుబడులు పెడతామని కూడా చెప్పలేదు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి ఒక డెడ్ లైన్ పెట్టి కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. జగన్ ఉన్న 5 ఏళ్లలో రూపాయి కూడా పెట్టుబడి పెట్టని జిందాల్ అలాగే జత్వాని కేసులు నిజాలు బయటకు తీశారని కూడా అలిగి మహారాష్ట్రలో పెడతారా అనేది కూడా ఇక్కడ ఒక కథనం చెప్పడం జరిగింది. 3,00,000 కోట్లు అంటే అంత ఆషామాషి విషయం కాదని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో ఇక్కడ ఎలాన్ మాస్క్ కూడా ఎలాంటి ప్రకటన చేయలేరేమో అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు కాబట్టి మన వాళ్ళు మాత్రం అలా ఓకగా చేసేశారు. ఇక్కడ నమ్మేవాడు ఉంటే చెప్పేవాడు సాక్షి అని కూడా వైసీపీకి సాక్షికి ఇంకా నమ్మేవారు ఉంటారని కూడా వారందరిని కూడా పిచ్చి మాలోకాలు చేయడానికి ఇక్కడ బయలుదేరి వస్తారు. ఇక్కడ జత్వానికి ఈ వ్యవస్థలను దుర్వినియోగం చేసి ఒక మాఫియా మాదిరిగా కూడా వేధించిన వైనంలో కూడా అందరికీ శిక్ష పడితేనే ప్రజలకు కొంత భరోసా లభిస్తుందనేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఈ ఉత్తుత్తి ప్రకటన వల్ల కూడా ప్రయోజనం ఏమీ కూడా లేదనేసి కూడా చాలామంది ఇక్కడ చెప్పుకొచ్చారు. మరి ఏది ఏమైనా ఇక్కడ ఈ జగన్ ఈ 3,00,000 కోట్ల వ్యవహారానికి సంబంధించి మిత్రుడైనా తను ఈ 3,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఇటువంటి వైనం వెలుగులోకి వచ్చింది. ఇది సాక్షి ప్రధానంగా ఉండి వాదించిందనేసి కూడా కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ వార్తకు సంబంధించి అయితే చక్కర్లు కొడుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాలి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.